హే గాయ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు షార్ట్ వచ్చేసి అల్లం చట్నీ అనమాట. దానికి కావాల్సిన పదార్థాలు: టొమాటోస్, ధనియాలు, కరివేపాకు, బెల్లం, అల్లం, చింతపండు, ఉల్లిపాయలు. సో ముందుగా మనం కడాయిని పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం వేడయ్యాక దాంట్లోకి మనం పోపు దినుసులు వేసుకోవాలి. అదే ఆవాలు, జీలకర్ర అండి. ఒక 10 సెకండ్స్ అయిన తర్వాత అది వేడవుతుంది. అది వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని నార్మల్గా ఒక లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. జనరల్గా మనకి ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ రావాలి, కడాయికి అంటకుండా అంటే సాల్ట్ టిప్గా యూజ్ చేస్తారు కదా. సో నేను దానికోసమని కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేసి వాటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలను ఫ్రై చేస్తూ ఉండాలి. కొంచెం ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి అనిపించినప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న కరివేపాకు రెబ్బలని వేసుకోవాలి. కరివేపాకు రెబ్బలు వేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి. కాస్త దూరగా వేయించుకోవాలి. మంటని సిమ్లో పెట్టుకోవాలి. పెద్దగా పెట్టుకుంటే అవి మాడిపోతాయండి. సో సిమ్లో పెట్టుకొని మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ పచ్చి ధనియాలు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు చేయొద్దు, ఎందుకంటే అవి చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి మాడిపోతాయి త్వరగా ఎక్కువసేపు పెడితే. ఇంకొకటి మిడిల్లో ఎక్కువసేపు ఉంచొద్దు, డైరెక్ట్ మంట ఉంటుంది కాబట్టి అవి మాడిపోతాయి. సో కాసేపు అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చళ్ళ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ అల్లం ముక్కలు ఏంటంటే పచ్చి స్మెల్ కాస్త పోవాలన్నమాట. ఆ పచ్చి స్మెల్ పోయేదాకా మనము అల్లం ముక్కల్ని కూడా వాటితో పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కావలసినంత పసుపు, చిటికెడు పసుపు, చిటికెడు అంటారు కానీ చిటికెడు వేస్తే సరిపోదండి. సో కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఫ్రై చేసిన తర్వాత నీట్గా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు వేసుకొని దాంతోపాటు టొమాటోస్ కూడా వేసుకోవాలి. టొమాటోస్ వేసుకొని నీట్గా కలుపుకోవాలి. నీట్గా కలుపుకున్న తర్వాత మనకు జనరల్గా ఏంటంటే టొమాటోస్ అనేవి సాఫ్ట్ అవ్వాలి. సాఫ్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. సో మనం ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ క్యాప్ వేసేయాలి. క్యాప్ వేసేసి తీసి చూడాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకు టొమాటో సాఫ్ట్ అవ్వలేదు కాబట్టి ఇంకో 5 మినిట్స్ అలాగే పెట్టుకోవాలి. టొమాటో సాఫ్ట్ అయ్యేదాకా మనం అలాగే కలుపుతూ ఉండి ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత వేసేయాలి. మూత వేసిన ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకి టొమాటోస్, ఉల్లిపాయలు అన్నీ ఒక 70-80% వరకు ఉడకాలి. అలా ఉడికిన తర్వాత మనము మన స్పైస్కి తగినట్టుగా, అంటే కారం, ఇది అల్లం చట్నీ తీయగా ఉంటుంది కాబట్టి కారం అంత ఎక్కువగా ఏం వేసుకోవద్దు. ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మసాలా అవేం అవసరం లేదు. ఆల్రెడీ మనం పచ్చిధనియాలు వేసినాం కాబట్టి ఇక్కడ మసాలా అవసరం ఉండదు. సో జస్ట్ కారం వేసి నీట్గా కలుపుకోవాలి. నీట్గా కలుపుకున్న తర్వాత కావాల్సినంత బెల్లం వేసుకోవాలి. అల్లం చట్నీలో మెయిన్ ఇంగ్రీడియంట్ అల్లం అండ్ బెల్లం. సో బెల్లం వేసుకొని నీట్గా కలుపుకోవాలి. కొద్దిగా కావాల్సినంత వాటర్ వేసుకొని నీట్గా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత మనకి ఏంటంటే ఆ ముక్కలు వాటర్లో బాగా బాయిల్ అయ్యి మంచిగా అంత కలిసిపోతుంది అన్నమాట. మనం ఇందాక వేసిన బెల్లం అంతా కలిసిపోతుంది. సో మనం నీట్గా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే మనకి ఇలా అవుతుందన్నమాట. సో మనం మిక్సీలో వేసుకోవాలంటే దాని ఫ్యాన్ కింద చల్లారబెట్టాలి కాబట్టి అది చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని ఒక 2 రౌండ్స్ సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ అన్నీ మంచిగా బాయిల్ అయ్యి ఉంటాయి కాబట్టి ఒక 2 రౌండ్స్ మిక్సీలో వేసుకున్న తర్వాత మనకు అల్లం చట్నీ అనేది రెడీ అవుతుంది. సో అల్లం చట్నీ కాంబినేషన్ ఏంటంటే పెసరట్టు. సో పెసరట్టు విత్ అల్లం చట్నీ ఇస్ ద బెస్ట్ కాంబినేషన్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ టిఫిన్ అండి. సో డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. అల్లం చట్నీ, పెసరట్టు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది.